దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. చూడండి దేవుని వాక్యాన్ని. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. గమనించారా ఈ మాటని? ఎందుకంటే ఏదైనా పరిస్థితి, అది నిద్రించుచున్న వారి విషయం మాత్రమే కాదు, మనకి సత్యం తెలిసినప్పుడు అసత్యాన్ని గురించి, తాత్కాలికమైన విషయాల గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవటమే ఈరోజు వాక్యం యొక్క ఉద్దేశం. మనం విజయం పొందామన్న సత్యం తెలిసినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి పోరాటము చివరికి మనల్ని విజయానికే తీసుకెళ్తుంది, మనం గెలిచిన వారము, మనం క్రీస్తుతో కూడా మృతి పొంది లేపబడిన వారము అన్న సత్యం మనకు అర్థమైనప్పుడు మన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న పరిస్థితులకి మనం దిగులు విచారంతో అక్కడే కృంగిపోయి కూర్చోం. అందుకనే దేవుని వాక్యం తెలిసిన వ్యక్తులుగా దేవుడు మనల్ని బిహేవ్ చేయమంటున్నాడు. వాక్యం తెలిసిన వ్యక్తులు నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండరు. వారి మాటలు కానీ, వారి ఆలోచనలు కానీ, వారి తలంపులు కానీ ఏవి కూడా నిరీక్షణ లేని వారి వలె ఉండవు. అంటే ఏంటి? ఒక చిన్న బలహీనత వచ్చింది, ఒక చిన్న సమస్య, ఇంట్లో సమస్య లేని వాళ్ళు ఎవరు ఇక్కడ? సో సమస్య వచ్చింది ఇంట్లో, దాని అర్థం ఇక ఆ సమస్య పరిష్కారం కాదు, ఆ సమస్య ఫైనల్ కాదు, ఆ సమస్య ఇక జీవితాంతం ఉండిపోదు. దానికి దేవుడు చొరవ తీసుకుంటాడు, దానికో పరిష్కారాన్ని ఇస్తాడు. సమస్య కంటే బలమైన దేవుడు ఒకడు ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించే ఒక వ్యక్తి ఉన్నాడు అన్న సత్యం తెలుసుకోవటమే ఈ వాక్యం యొక్క ఉద్దేశం. నిరీక్షణ లేని ఇతరుల వలె. ఇతరుల వలె అంటే ఏంటి? లోకంలో చూడండి, దేవుడు లేని వాళ్ళని గమనించండి. ఇతరులు అంటే ఎవరు ఇక్కడ? దేవుడు లేని వాళ్ళు. సమస్య వస్తే తలరా తింతే అనుకుంటారు వాళ్ళు. ఏదైనా బలహీనత వస్తే ఇంకా నా బతికింతే, నాకు ఇట్లా రాసి పెట్టుంది కావాలా? నో, వీ కెన్ డిక్టేట్ అవర్ ఫ్యూచర్. అందుకని వెర్రి మాటలు మాట్లాడుకుంటూ కూర్చోటం కాదు, దిగులు విచారపు కృంగుదల మాటలు మాట్లాడుకుంటూ కూర్చోటం కాదు, నాకే ఎందుకు వచ్చింది, నా తలరాత ఏంటని కూర్చోటం కాదు. ప్రార్థన ఆలకించే దేవుడు ఒకడున్నాడు, సమస్య నుంచి విడిపించగలిగిన సమర్థుడు మనకు దేవుడు అని గుర్తెరగటమే దేవుని కలిగిన మనం చేయాల్సింది. లోకంలో అవి ఉండవండి, వాళ్ళ తమ భక్తిని చేస్తూ ఉంటారు, కానీ సమస్య వస్తే మరి వారు తలరాతగానే ఆలోచన చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, పరిష్కరించే దేవుడు మనకు కూడా ఉన్నాడు. ఎటువంటి సమస్య అయినా సరే విడిపించగలిగిన సమర్థుడు మన దేవుడు అన్న సత్యంతో మనం అందుకే నిరీక్షణ గల వారమై ఉండాలంట. నిరీక్షణ లేని ఇతరులు. ఎస్, అది క్రైస్తవ విశ్వాసం యొక్క గొప్పతనం. ఏంటంటే క్రైస్తవ విశ్వాసం నిరీక్షణ ఇస్తూ ఉంది. వాక్యము జీవమై ఉన్నది. వాక్యము ఇదిగో ఇదే నా బాధలో నాకు నెమ్మది, ఆదరణ కలిగించుచున్నది అంటున్నాడు దావీదు మహాభక్తుడు. వర్డ్, దేవుని వాక్యం మనకు ఆదరణ, నెమ్మదిని కలిగిస్తూ ఉందంటండి. సో లోకంలో ఆ వాక్యం లేదండి వాళ్ళకి. లోకంలో ఆ నిరీక్షణ ధైర్యం లేదు లోకంలో వాళ్ళకి. కనుక మనము నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి, అది ఏ సందర్భమైనా కానీ. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మీరు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో మీకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.